లక్ష్మీనారాయణులని ముందు అమ్మవారికి ప్రత్యేకత కాబట్టి సీతారాములు అంటారు కాబట్టి సీతాదేవి ఉండాలి, రాములవారు ముందు రావాలంటున్నారు. హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుదర్శిని. ఈరోజు వీడియోలో మా ఊర్లో మేము తిరునాళ్ళని ఎలా జరుపుకుంటామో ఈ వీడియోలో చూసేయండి. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి తర్వాత సమ్మర్ హాలిడేస్లో చేస్తారనమాట. కాబట్టి అందరూ కూడా పిల్లల్ని తీసుకొని ఊరికైతే వస్తారు. మేము మిస్ అవ్వకుండా ఊరికి వెళ్ళే ప్రోగ్రాం అయితే మా ఊరి తిరునాళ్ళ రోజే. నెల్లూరు సైడు పల్లెల్లో చాలా వరకు కూడా శ్రీరామనవమి అయిపోయిన తర్వాత ఈ సమ్మర్ హాలిడేస్లోనే ఎక్కువగా తిరునాళ్ళు చేస్తారు. సో మా ఊర్లో కూడా అంతేను. ఇంకా లాస్ట్ వీడియోలో పిల్లల కోసం నేను షాపింగ్ చేసినప్పుడు కొన్ని డ్రెస్సెస్ చూపించాను కదా, చాలామంది కరెక్ట్గా గెస్ట్ చేశారు. సో మనస్వినికి ఈ పీకాక్ గ్రీన్ కలర్లో తీసుకున్నా, అకీరాకి వచ్చి రెడ్ కలర్ ఫ్రాక్ తీసుకున్నాను. కానీ అప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అందుకని అకిరా అసలు ఆ ఫ్రాక్ వేయించుకోలేదు. ఇంకా ఉన్న ఈ పింక్ కలర్ ఫ్రాక్ వేశాను. ఇంకా టెంపుల్లో ఆల్రెడీ సీతారాముల వారి కళ్యాణం స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నాము. సో మీరైతే కళ్యాణం చూసేయండి, చాలా బాగుంటుంది. వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మళ్ళీ వీడియో ఎండింగ్లో కలుద్దాము. ఏమంటున్నారంటే అమ్మవారు కావాలంటే ముందుగా రామచంద్ర స్వామి రావాలి, మా అమ్మవారు చాలా మంచిది, గుణవంతురాలు, లక్ష్మీదేవితో సమానమైనటువంటి మా అమ్మవారిని వివాహం చేసుకోవాలంటే ముందుగా రాములవారే రావాలని చెప్పి చెప్తున్నారు. రెండు అడుగులు అమ్మవారండి ముందుకు రండి. ఇప్పుడు ఆడవాళ్ళు రాజు రాము రాము సమస్య లేదు, సమస్య ఇప్పుడు ఆడవాళ్ళు ప్రభుత్వం పిల్లనిచ్చి కట్నం ఇచ్చి అంతా మీరు చెప్పేది ఎందుకు చెప్పండి. సీతారాములు అంటారు కానీ రామ సీత అన్నారు కదా, అందుకని రాముడే ముందు రావాలా. అయ్యా ఈ అమ్మవారి తరఫున ఏం చెప్తున్నారంటే ప్రతి భగవంతుడు కూడా సీతారాములు లక్ష్మీనారాయణులని ముందు అమ్మవారికి ప్రత్యేకత కాబట్టి సీతారాములు అంటారు కాబట్టి సీతాదేవి ఉండాలి, రాములవారు ముందు రావాలంటున్నారు. నిజమే స్వామి, మీరు చెప్పిన నిజమే ఒప్పుకుంటున్నాం. ప్రతి దానికి మేము అమ్మవారు కాబట్టి ఏ కావాలి? బొమ్మలు మళ్ళీ కొనుక్కుందాం లేరా. లేట్గా వచ్చిందంటే మేము 9 గంటల నుంచి వేచి ఉన్నాము, మేము ముందుకు ఎందుకు వస్తాము, మీరు ఆలస్యంగా వచ్చారు కాబట్టి మీరే ముందు రావాలంటున్నారు. ఒక మాట అంటుండో రాముడి మీద జాలిపడి మా సీతాదేవి ఒక అడుగు వేస్తుంది. ఒకటే మీరు 2 అడుగులేండి, మీరు 2 అడుగులేండి. వాళ్ళు మధ్యలోకి వచ్చేసారు, మీరే దూరంగా ఉండేది రండి. అయ్యా గట్టి మేడం ఉన్నా గిట్టు మేడం.
కళ్యాణం అయ్యాక స్వామివారికి వస్త్రాలు సమర్పించుకునే వాళ్ళు సమర్పించుకుంటారు. ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన కొబ్బరికాయ కొట్టుకోవడము, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా బట్టలు పెట్టాలంటే పెడతారు. ఇక స్వామివారి తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు కూడా కొన్ని తీసుకున్నాము. తర్వాత గుడి లోపల కూడా స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తే ఇలాగ తీర్థ ప్రసాదాలు చాలా మంది అంటే లడ్డు ఇలాగ ఎవరికి తోచినట్టు వాళ్ళు అలాగ ప్రసాదం కూడా పంచారు. కళ్యాణం స్టార్ట్ చేసేటప్పటికే కొంచెం లేట్ అయింది. అందుకని ఆఫ్టర్నూన్ భోజనం టయానికి కొంచెం లేట్ అయిందనమాట. అందరికీ బాగా ఆకలేసింది. కానీ లడ్డు ప్రసాదాలు కానీ ఇంకా ఈ పంచామృతం, కూల్ డ్రింక్స్, బాదం పాలు ఇవన్నీ ఇచ్చారు. అందరూ ముందు అన్నం తినకంటే ముందే అవి తినేశారనమాట. యాక్చువల్గా మా ఊర్లో ఒకరోజు చేస్తారు, నెక్స్ట్ డే వచ్చి పోలేరమ్మ పొంగుళ్ళు పెడతారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చూసేదాన్ని. అక్కడైతే 5 days చేస్తారనమాట. కొంచెం పెద్ద ఊరు, అంటే ఊరిని బట్టి ఎన్ని రోజులు అంటే అమౌంట్ కూడా ఉంటుంది కదా, దాన్ని బట్టే ఎక్కువ రోజులు చేసేదని ఉంటుంది. నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు రాములవారి తిరునాళ్ళు చాలా ఘనంగా చేస్తారు. కొంతమంది 3 రోజులు, కొంతమంది 5 రోజులు, కొంతమంది ఒక్క రోజే తర్వాత పొంగళ్ళు పెట్టుకుంటారు. సో అలా అనమాట. ఊర్లో అయితే చెప్పాను కదా ఒకరోజు చేస్తారు, నెక్స్ట్ డే వచ్చి పొంగళ్ళు పెడతారు. ఆ చేసిన రోజు ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నదానం ఉంటుంది. అంటే 3 పూట్ల కూడా మనము దేవుని ప్రసాదాలే తినొచ్చు. భోజనం కూడా పెడతారు ఆఫ్టర్నూన్. ఇది అయిపోయాక ఇప్పుడు మేము కూడా తినడానికి వెళ్ళాలి. తర్వాత అదే రోజు నైట్, ఈవినింగ్ డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈవెంట్ ఏమైనా ఆర్గనైజ్ చేస్తారు. ఆ తర్వాత తెల్లవారుజామున నెక్స్ట్ డే తెల్లవారుజామున 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తారనమాట. దేవుని ఊరేగింపు ఉంటుంది. సో మార్నింగ్ 3కి స్టార్ట్ చేశారంటే 5:30, 6 వరకు కూడా ఉంటుందన్నమాట మార్నింగ్ టైంలో. అంటే ప్రతి ఇంటి వైపు నుంచి దేవుని ఊరేగింపు ఉంటుంది. సో నేను ఆ వీడియో సపరేట్గా షేర్ చేస్తాను.
ఇంకా మేము అలాగా కాసేపు అందరితో ముచ్చటించుకొని కూల్ డ్రింక్స్ అలాగా తాగేసి ఇంకా ఇప్పుడు అన్నదానం కార్యక్రమం దగ్గరికి వెళ్తున్నాము. భోజనం పెడతారనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడే. ఇంకా ఈ 3 పూటలు కూడా ఇంకా ఊర్లో ఎవరు కూడా ఇళ్లలో ఏమి వండుకోరు. ఇక్కడ దేవుని తీర్థప్రసాదాలు తీసుకోవడమే. సో అలా మా ఊరిలో సీతారాముల కళ్యాణం ఘనంగా మాకున్నంత వరకు మేము చక్కగా చేసాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.